Come on. ఆ బ్లూ ప్రింట్ మా అక్క బ్యాగ్ లోకి ఎలా వచ్చిందిరా? తెలీదు. తెలీదు? తెలీదు. చెప్పు, ఆ బ్లూ ప్రింట్ ని విప్లవ బ్యాగ్ లో పెట్టింది ఎవరు? చెప్పు. ధనరాజు గారు ఏం చేయమంటే చేశాను, నాకు ఇంకేం తెలీదు. నన్ను చంపద్దు. రేపిదే మాట ఫ్యాక్టరీలో వర్కర్స్ అందరి ముందు చెప్పాలి, లేదా? చెప్తాను, తప్పకుండా చెప్తాను. నన్ను చంపద్దు. నో సార్, ఈ హత్య నేను చేయలేదు, నాకేం తెలీదు. రాత్రి 2SS క్లబ్ లో నువ్వు ఇతను కొట్టినట్టు మాకు సమాచారం అందింది. కొట్టిన మాట నిజమే గానీ ఇతను నేను చంపలేదు సార్. ఈ కథలు నా దగ్గర చెప్పక్కర్లేదు, నువ్వే ఇతను కొట్టి చంపావు. సార్ నా మాట వినండి. ఈ రంగాకి నేతాజీకి పాత కక్షలున్నాయి సార్. ధనరాజ్ గారు, ఇతని గురించి మీ అభిప్రాయం ఏంటి? సాటి వర్కర్స్ చెప్పిన దానికంటే నేను ఎక్కువేం చెప్పగలను. నాకంటే వాళ్ళకే బాగా తెలుసు. వీరభద్రం, గడ్డి తినే విజ్ఞానం విత్తానికి వెట్టి చేస్తే, గుడ్డి గవ్వ జేబుల్లో చట్టంతా కట్టుబడితే, చెదపట్టని మెదడొక్కటి ఎదురొస్తే చాలదా, మదగజాన్ని మన తేలిన అంకుశమే ఏలదా. చాలా కాలం తర్వాత మళ్ళీ నీకు పనిపడిందక్క. ఇన్నాళ్ళు నేను అన్యాయాన్ని ఎదిరించడం కోసం నేరాలు చేస్తే నువ్వు బెయిలిచ్చి విడిపించగలిగావు. కానీ ఇది నీ చెయ్యని నేరం, హత్యా నేరం. దీనికి నువ్వు బెయిలిప్పించలేవు. స్టోర్ రూమ్ తెరు. ఏమిటయా, ఏం జరిగింది? రంగాన్ని చంపింది నేతాజీ కాదు, మా పప్పరేటు సార్. ఏమిటి నువ్వు చెప్పేది? అవును సార్, నిన్న నైట్ షిఫ్ట్ అయ్యాక సామాన్లు పెట్టి రావడానికి స్టోర్ రూమ్కి వెళ్ళాను సార్. అప్పుడు
నమస్తే సాబ్. బంద్ కరో. జీ సాబ్. ఆయన నన్ను చంపుతారనే భయంతో స్టోర్ రూమ్ లో దాక్కున్నాను సార్. ఆ తర్వాత ఈ గుర్కా వచ్చి స్టోర్ రూమ్ లాక్ చేశారు సార్. నాకేం తెలియదు సార్, నాకేం తెలియదు సార్. నీకేం భయం లేదు, నిజం చెప్పు. చెప్పు సార్, ఎప్పుడు లేని అయ్యగారు రాత్రికి నిలబడ్డారు సార్. అయ్యగారి ఆ రూమ్ తాళం వేయమంటే వేశాను సార్. అంతే సార్, అంతగా నాకేం తెలియదు సార్. నేను మా లాయర్ని కలుసుకోవడానికి వెళ్తున్నాను. మీరు ముందు జీప్ ఎక్కండి, తర్వాత లాయర్ని కలుసుకోవచ్చు. పదండి. ఓకే. మర్యాదగా తప్పుకోండి, లేదా నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేస్తాను. ఇప్పటికే ఒక హత్య చేసింది నీకు ఇంకా దాహం తీరకపోతే మా అందరి ప్రాణాలు తీ. విప్లవా, ధనరాజ్, నేను అంటే నీ కర్మకాండ చేయడానికి ఈ కార్మికులంతా సిద్ధంగా ఉన్నారు. కానీ నీలాగా అడ్డొచ్చిన వాళ్ళ ప్రాణాలు తీయడం మాకు అలవాట్లేదు. అందుకే ఆఖరి అవకాశం ఇస్తున్నాను. మర్యాదగా లొంగిపో. నా ఫ్యాక్టరీలోనే నాకు సంకెళ్ళు వేయించావు, కానీ ఈ సంకెళ్ళు నన్ను దోషిగా పోలీస్ స్టేషన్ వరకే తీసుకువెళ్ళగలవు. నేనక్కడికి చేరుకునే లోపే డబ్బనే పుష్పక విమానం మీద న్యాయస్థానం రెక్కలు కట్టుకుని వస్తుంది. నేను నిర్దోషినని తీర్పు చెప్తుంది. అప్పుడు నీ బ్రతుకేమిటో ఆలోచించుకో. బాబు, ఓహో మీరా, రండి కూర్చోండి. తప్పు చేసిన విద్యార్థిని టీచర్స్ స్టాండప్ ఆన్ ది బెంచ్ అంటారు. అలాగే తప్పు చేసిన నేను నీ ముందు స్టాండప్ అయ్యే ఉంటాను బాబు. చిత్రంగా మాట్లాడుతున్నారు. చిత్రం కాదు బాబు, చిత్తం విప్పి మాట్లాడుతున్నాను. ఆనాడు విప్లవం చేసుకుంటానని మా ఇంటికి వస్తే ఈ చేతులతోనే నెట్టేశాను. ఇప్పుడు అదే చేతులు జోడించి వేడుకుంటున్నాను. మా విప్లవం మేళలో 3 ముళ్ళు వేయి బాబు. విప్లవం పెళ్లి చేసుకోవడం కంటే నా జీవితంలో నేను పొందే ఆనందం మరొకటి ఉండదు. కానీ విప్లవ ధనరాజు మెడలో ఉరితాడు తగిలించే వరకు తను పసుపు తాడుకు దూరంగా ఉంటానని పంతం పట్టిందిగా. వాడు జైలు పాలైతే విప్లవం సంతోషించవచ్చు, కానీ మీ ఇద్దరు ఒక ఇంటి వాళ్ళైతే నేను సంతోషిస్తాను బాబు. ఈ వయసులో. అయ్యో అదేమిటండి, నాకేం అభ్యంతరం లేదు. విప్లవంతో కూడా ఒక మాట చెప్పండి, ఆమె కూడా ఒప్పుకుంటే. ఒప్పిస్తాను బాబు, తప్పకుండా ఒప్పిస్తాను. ఓం గణానాహం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాదనం తత్పురుషాద. కూర్చున్నావు, నువ్వు వెళ్ళి విప్లవాక్యం త్వరగా రెడీ చేయమని చెప్పు. వెళ్ళు. అరే, ఇంకా రెడీ చేయలేదా? అక్కడ కంగారు పడుతున్నారు. ఇటు నేస్తాను గాజులు, నువ్వు వెళ్ళు. ఓం విఘ్నరాజా. ఈ నెక్లెస్ పెట్టుకో అమ్మా. వద్దండి, అలా అనకమ్మా. లక్ష్మీదేవిలా కళకళలాడుతున్నావు. ఇది పెట్టుకుంటే ఎంతో నిండుగా ఉంటావు. వద్దనుకో. అక్క, ఏమైంది? వాళ్ళ నాన్నగారిని తీసుకొస్తాను. అవ్వా అవ్వా, పందిట్లోకి వెళ్ళి నువ్వు ఈ వార్త చెప్తే ఇంకేమన్నా ఉందా? నానాగోళ అయిపోయి నలుగురు 4 రకాలుగా అంటారు. మరేం చేద్దాం? మనం వచ్చిన టాక్సీ ఉందిగా, అందులో తీసుకెళ్లి పక్క వీధిలో డాక్టర్ గారికి చూపించి తీసుకొద్దాం. ఆలస్యం అయితే ముహూర్తం దగ్గర పడుతుంది. అలా చేస్తావా? సాయం పట్టు. జాగ్రత్త. మెల్లగా, భద్రం. ఈ విషయం ఎవరితోనూ చెప్పకు, అసహ్యంగా ఉంటుంది. మేము వచ్చే వరకు ఇక్కడే ఉండు. అలాగేనండి. నువ్వెందుకు వస్తున్నావు? నేను తీసుకెళ్తానులే. నేనే వస్తాను. డ్రైవర్, త్వరగా పోనీ. ఇదే డాక్టర్ గారు. దిగమ్మా. ఓం ఆపోవాచిదం సర్వం విశ్వభూతాన్యాప ప్రాణావా ఆప పదవాపం నవాప సంరాప పచ్చన్న గచ్చ వాజ్జోతి గచ్చ యదో గచ్చ పచ్చవ సర్వా దేవతా ఓ
లేవకు. ఇదే నీకు అసలైన పెళ్లి, అందుకే మంగళ స్నానం చేయిస్తున్నావు. ఆవేశపడకు. సూర్యుడు చూడని గదిలో నీ పెళ్లి ఘనంగా విచిత్రంగా జరిపించబోతున్నావు. పెళ్లి కొడుకును నేనేమో అనుకుని ఆశ్చర్యపోకు. ధనం విప్లవాన్ని అణిచేస్తుందే తప్ప హక్కును చేర్చుకోదు. నీ మీద నాకు కోరిక లేదు విప్లవా. బాగా నన్ను నా పరపతిని బజారు పాలు చేయాలని ప్రయత్నించిన నిన్ను ఏం చేస్తానో తెలుసా? ఈ 5 చేత నీ మెడలో తాళి గట్టిస్తాను. ప్రపంచపు 8వ వింతగా ఈ దృశ్యం చరిత్రకెక్కిస్తాను. దట్స్ ద పవర్ ఆఫ్ మనీ బేబీ. ఆడదాని ఒక్క పరిహాసపు నవ్వు భారతాన్ని కురుక్షేత్రం వరకు నడిపించింది. ఆడదాని ఒక్క కడగంటి చూపు సీజర్ తల నేల కూల్చింది. కానీ నీ చంప దెబ్బ నన్ను పిచ్చివాణ్ణి చేసి రెచ్చిపోమ్మంటుంది. చూస్తారా నిత్య పెళ్లి కొడుకుల్లారా, ఈ వధువు మీ అందరి సొత్తు. ఎవడు ముందు తాళి కడతాడో వాడిదే మొదటి పొందు. కమాన్ డ్రైవర్లా. Kill the rascal!
ఏమిటక్క? పెద్దరికం పేరుతో నేను చిన్నతనం నుండి నిన్ను చిన్నవాడిగానే తక్కువ అంచనా వేశాను. నీలో అగ్ని కెరటం ఉంది, నీలో పోరాటపు నేపథ్యం ఉంది. అది అర్థం చేసుకోకుండా నీ బంధాన్ని బలప్రయోగం అని కొట్టి పారేశానురా. అక్క, అందుకే నిన్నెప్పుడు ఏమీ చేతకాని జీరోవి, సున్నావి అని గేలి చేశాను. నేను పొరపాటు చేశానురా. అక్క, విప్లవ అనే నా పేరు చివర సున్నా అనే నిన్ను చేర్చుకునుంటే విప్లవంగా మారుండేది. ధనరాజు చావుకి ఆదిలోనే అంకురార్పణ జరిగుండేది. ఏమైనా శక్తి యుక్తి తోబుట్టుల్లా చేతులు కలిపితేనే ధనమదాన్ని అణిచివేయగలవని రుజువైంది. నాన్న రా. అమ్మా విప్లవ, అవినీతి నుంచి నీతి వైపుకు మళ్ళిన నీ తండ్రి మొదటిసారిగా న్యాయానికి సంఖ్యలు వేస్తున్నాడమ్మా. విప్లవ, ఒక దుర్మార్గుడికి బుద్ధి చెప్పడం కోసం చట్టవిరుద్ధమైన పరిష్కారాన్ని నువ్వు ఎన్నుకున్నావు. నీ నిర్ణయం సరి అయినదేనని నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. అందుకే ఎన్నేళ్లైనా సరే నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను.